తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము, కొత్త అవకాశాలు, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. గౌరవం పెరుగుతుంది, మీరున్న స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. తండ్రి యొక్క ఆరోగ్యం కానీ, మీ కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కొంత నెగిటివ్ కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నువ్వుల అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ యొక్క ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. అది ఏ మూలకంగానైనా సరే అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ధార్మికంగా, యాత్రల పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా మీకు ఆసక్తి కలుగుతుంది. దాన ధర్మాలు చేయాలన్న కోరిక కలుగుతుంది. వృద్ధాశ్రమాలను దర్శించితే చాలా మంచిది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే యాత్రలు శుభకరంగా ఉంటాయి, ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు చాలా మంచి అవకాశము, ఉద్యోగస్తులకు మీ యొక్క గుర్తింపు పెరగడంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడంతో పాటు మీరు ఈరోజు ఏదైతే అనుకుంటారో ఇంత శాతం లాభం రావాలి అని అనుకున్న వారికి అంత శాతం కన్నా కొంచెం తక్కువ అటు ఇటుగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు కూడా ఈ రోజు మంచి అవకాశంగా ఉంది, ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక పుట్ట దగ్గర, మీ పరిసర ప్రాంతాల్లో కానీ గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా పుట్ట కనుక కనిపిస్తే అక్కడ పుట్టలో పాలు పోయకుండా అక్కడ మీరు ఏదైనా చిమిలి కానీ నువ్వులతో బెల్లంతో చేసిన ఉండను, అంటే దాన్ని లడ్డు అంటారు కదా, అది అక్కడ పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. పొరపాటును కూడా గుడ్లు కానీ పాలు కానీ పుట్టలో వేసే ప్రయత్నం చేయకండి, అక్కడ దగ్గరలో పెట్టే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు అనుకోని మార్పులు ప్రతి రంగంలోనూ కలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరము, రహస్య విషయాలు అది మంచైనా చెడైనా బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేయండి. వీలైతే క్షేత్ర దర్శనం చేసుకోండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ధనస్సు రాశి వాళ్ళకి కూడా కొన్ని రోజుల పాటు నుంచి చూస్తుంటే కూడా వాళ్ళకి కూడా అంత కలిసి వచ్చినట్టుగా కనిపించట్లేదు. 11వ తారీఖు నుంచి డిస్టర్బెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ధనస్సు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి.